ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వట్లేదని, నేను ఎంతకాలము నేను ప్రార్థన చేసినప్పటికీ కూడాను జవాబు పొందలేనటువంటి స్థితిలో ఉన్నామని కృంగిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చిన్న స్టోరీ అయితే కనుక మీకు చెప్తాను. దాని నుండి దేవుడు మనకేమి నేర్పుతున్నాడు అనేటువంటి విషయం కూడాను నేను మీకైతే కనుక తెలియజేస్తాను. ఒకానొక ఊరిలో ఒక విధవరాలు తన ఏకైక కుమారుడిని పెట్టుకొని ఏకాంతంగా జీవిస్తున్నటువంటి తరుణంలో తన కుమారునికి నయం కానటువంటి ఒక రోగము వచ్చినటువంటి తరుణంలో అనేక హాస్పిటల్స్కి తిరిగినప్పటికీ కూడాను ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి సమయంలో తనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఒక దేశం నుండి ఒక డాక్టరు ఈ యొక్క వ్యాధిని నయం చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు, కానీ ఆయన ఒక 6 నెలలకి మాత్రమే ఆయన వస్తారు అని ఒకరి ద్వారా అయితే కనుక ఆమెకి తెలిసింది. అటువంటి తరుణంలో ఆమె చాలా ఆశ కలిగి ఉన్నది. ఎలా అయినా సరే ఆ డాక్టర్కి చూపించాలి, నా కొడుకు రోగాన్ని నేను నయం చేసుకోవాలి, నా కొడుకును బ్రతికించుకోవాలని ఎంతగానో తపన పడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నది. కానీ తనకు కలిగిన స్థితి ఏమిటంటే, ఆ యొక్క దేశం వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఆ డాక్టర్ని కలవలేనటువంటి పరిస్థితి. అటువంటి తరుణంలో ఒక సమయంలో మరి భారీగా వర్షం పడుతుంది. వర్షం పడుతున్నటువంటి తరుణంలో ఆమె ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. దేవా, నా కుమారుడిని బ్రతికించడానికి ఏ విధమైనటువంటి ఆశ లేదా, ఆ డాక్టర్ని కలవడానికి నాకు ఎటువంటి అవకాశం కూడా లేదు. మరి నా కుమారుణ్ణి ఏ రీతిగా నేను బ్రతికించుకోవాలి అని ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో ఆమె యొక్క మరి గుమ్మాన్ని దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తి తన డోర్ కొడుతున్నప్పుడు మరి ఆమె అయితే కనుక వచ్చి తలుపు తీసింది. తలుపు తీసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, అమ్మా, నేను అర్జెంటుగా వేరే దేశం వెళ్ళవలసి ఉన్నది, కానీ ఈ యొక్క ఫ్లైట్స్ కారణంగా మరి ఫ్లైట్స్ అన్నీ కూడాను రద్దు చేశారని చెప్తున్నారు. నాకు ఈ ఊర్లో తెలిసినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఈ ఒక్క రాత్రికి నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చినట్లయితే కనుక నేను ఉదయకాల సమయంలోనే నేను వెళ్ళిపోతానని ఆ యొక్క వ్యక్తి అయితే కనుక చెప్పారు. చెప్పినటువంటి తరుణంలో ఆమె ఆశ్రయం ఇచ్చింది. ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఆమె మరలా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నటువంటి తరుణంలో ఆ యొక్క చంటి బిడ్డ ఎంతగానో గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. ఆ యొక్క ఏడుపు విన్నటువంటి ఈ యొక్క వ్యక్తి అడిగాడు, ఏంటమ్మా బిడ్డ ఎందుకు అలాగే ఏడుస్తున్నాడు, ఏమైంది ఏంటంటే, ఆ బిడ్డ యొక్క పరిస్థితి అంతా కూడా ఆ వ్యక్తికి చెప్పింది. అయ్యా, పలానా వ్యక్తి అంటయ్యా మరి ఈ యొక్క రోగాన్ని కుదర్చగలిగినటువంటి వైద్యుడు అంటయ్యా, కానీ ఆ యొక్క వైద్యుడి దగ్గరికి నేను వెళ్ళలేనటువంటి పరిస్థితి, నాకైతే కనుక స్తోమత లేదయ్యా అని చెప్పి ఆమె చెప్పిందంట. ఆ యొక్క పేరు, ఆ యొక్క డాక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళు చెమర్చేయంట. ఎందుకొరకేనంటే కనుక ఆమె ఏ డాక్టర్ కొరకైతే ఎదురు చూస్తుందో, తన కుమారుడిని బ్రతికించుకోవడం కోసం ఏ డాక్టర్ కొరకు ఎదురు చూస్తుందో, తన కుమారుడి యొక్క రోగము నయం కావాలని ఆ డాక్టరే ఆమె ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. ఈ పూర్తి కథలో మనం ఎరిగినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, అపవిత్రులమైనటువంటి మనము, జన్మతః పాపము కలిగి ఉన్నటువంటి మనము, శాపము కలిగి ఉన్నటువంటి మనము ఎన్నటికీ కూడాను పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడలేము, దేవుణ్ణి కలుసుకోలేము. అందుకొరకే ఆయన ఆ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని విడిచి
ఈ భూమి మీదకి నరావతారిగా దిగి వచ్చాడు. ఎందుకొరకంటే నీ యొక్క నా యొక్క ప్రతి పాప శాపాలని కూడాను ఆ యొక్క సిలువలో విడుదల పొందు నిమిత్తమే. హల్లెలూయా. ఆ యొక్క బీద విధవరాలు ఎంతగానో కనిపెడుతుంది, ఎంతగానో ప్రార్థన చేస్తుంది, నా కుమారుడు జబ్బు నయం కావాలి, ఆ యొక్క డాక్టర్ని కలవాలని. కానీ తనకు కలిగినటువంటి పరిస్థితి ఏంటంటే కలవలేనటువంటి పరిస్థితి, వెళ్ళలేనటువంటి స్తోమత. కానీ ఆమె చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడే ఆ యొక్క డాక్టర్ ఆమె ఇంటికి వచ్చి ఆమె కుమారుడిని బాగుపరిచినట్లు దేవుడు కార్యం జరిగించారు. హల్లెలూయా. నీ కొరకు ఆయన పరలోక పట్టణం, పరిశుద్ధమైనటువంటి పట్టణం విడిచి వచ్చినటువంటి దేవుడు నా పాప శాపాల నిమిత్తము ఆయన క్రయధనముగా శిలువ మీద తన ప్రాణాన్ని చెల్లించినటువంటి దేవుడు. నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క శ్రమలు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతులు ఆయన రెప్పపాటులో తీర్చగలిగినటువంటి శక్తిమంతుడు కాదు అని నీవు అనుకుంటున్నావా? అంత గొప్ప దేవుడు నీ కొరకు శరీరధారిగా వచ్చి నీ కొరకు ప్రాణం చెల్లించినటువంటి దేవుడు. నీ సమస్యలు ఏమన్నా ఒక లెక్క ఆయనకి? పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండు. నిశ్చయముగా నీ ప్రార్థనని ఆయన ఆలకిస్తున్నాడు. తగిన సమయమందు ఆయన నుండి నీవు జవాబు పొందుకోపోతున్నావు. తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి నువ్వు కృంగిపోవద్దు, కానీ ఆయన సమయంలో నిశ్చయముగా నీ ప్రతి సమస్య నుండి కూడాను, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితులను కూడాను దేవుడు నీకు విడుదల కలగజేస్తాడు. నమ్మకం మాత్రము ఉంచు. అటు కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.